ఇంట్లోకి యూజ్‌ఫుల్ అయ్యే కొన్ని ప్రొడక్ట్స్‌ని ఆర్డర్ చేద్దాం అనుకున్నానే. చాలా రోజులైంది. ఈరోజు ఆర్డర్ చేద్దాం. ఓకే. డన్. నేను ఇంట్లో యూజ్ అయ్యే కొన్ని ప్రొడక్ట్స్‌ని ఆర్డర్ చేశాను. మీరు కూడా ఆ ప్రొడక్ట్స్ ఏంటో చూడాలనుకుంటున్నారా? అయితే ఇక మొదలెడదామా? హే టెక్కీస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యూవర్స్ టెక్ హోమ్. ఈరోజు ఇంట్లో యూజ్‌ఫుల్ అయ్యే కొన్ని ప్రొడక్ట్స్‌ని చూసేద్దాం. ఫస్ట్ ఐటెమ్ హెవీ డ్యూటీ స్టాండ్. ఇదెందుకు యూజ్ అవుతుంది అంటే హెవీ ఫర్నిచర్ కానీ, లేదంటే అప్లయెన్సెస్ గానీ ఉంటాయి కదా! వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ అలాంటి వాటికి కింద రస్ట్ పట్టడం, అక్కడ మార్క్స్ పడడం, ఫ్లోర్ మీద అలా జరుగుతుంటాయి కదా! అదే ఇది పెడితే ఇది దాని మీద ఉంటుంది. ఎటువంటి డస్ట్ కానీ అట్లా అవ్వకుండా నీట్‌గా ఉంటుంది. దీని మెటీరియల్ ప్లాస్టిక్ కానీ క్వాలిటీ ఫినిషింగ్ అయితే చాలా బావుంది. దీన్ని ఇలా ప్లేస్ 4 సైడ్స్ పెట్టేసి దీని మీద పెట్టేస్తే ఆ అప్లయెన్సెస్ మనకు బాగా ఉంటుంది. దీని యొక్క ప్రైస్ 79. నేను దీన్ని అమెజాన్ నుంచి తీసుకున్నాను. సెకండ్ ఐటెమ్ స్వివెల్ వింగ్స్. ఇవెందుకు యూజ్ అవుతాయంటే కొన్ని థింగ్స్‌ని ఫ్లోర్ మీద మూవ్ చేస్తున్నప్పుడు కింద ఫ్లోర్ మీద లైన్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని థింగ్స్ అయితే. అది కాక కిచెన్‌లో కూడా కొన్ని మూవ్ చేసుకుంటున్నప్పుడు ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. చూడండి ఎంత బాగా మూవ్ అవుతున్నాయో. ఇక్కడ రెడ్ స్టిక్కర్ ఉంది కదా! ఆ పేపర్‌ని తీసేసి ఇలా స్టిక్ చేసుకోవాలి వీల్‌కి. ఇలా కరెక్ట్‌గా స్టిక్ చేసుకున్న తర్వాత సెకండ్ ఇటు సైడ్ ఉన్న వైట్ పేపర్‌ని ఇలా తీసేస్తే మనం దేనికి పేస్ట్ చేయాలనుకుంటే దానికి పేస్ట్ చేసుకొని ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. 4 సైడ్ అలానే పేస్ట్ చేసుకోవాలి. రైస్ కుక్కర్‌కి, ఎయిర్ ఫ్రైయర్‌కి అట్లా ఏ దానికన్నా చిన్న చిన్న థింగ్స్‌కి ఇది చాలా బాగా పేస్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు మూవ్ చేసుకుంటున్నప్పుడు. దీంట్లో మనం 2 క్వాంటిటీగా తీసుకోవాలి. దీని యొక్క ప్రైస్ 147. నేను ఆఫర్‌లో 137కి తీసుకున్నాను అమెజాన్ నుంచి. థర్డ్ ఐటెమ్ అడెసివ్ మినీ క్యాస్టర్ వీల్స్. ఇవి కూడా ఏదైనా థింగ్స్‌ని మూవ్ చేయడానికే ఇది యూజ్ అవుతుంది. అయితే దీన్ని లాక్ చేయొచ్చు వీల్స్ మూవ్ అవ్వకుండా. దీన్ని ఎలా లాక్ చేయాలో చూద్దాము. ఇవి కూడా క్వాలిటీ, మెటీరియల్, ఫినిషింగ్ పరంగా అయితే చాలా బావున్నాయి. ఇప్పుడు ఇలా మూవ్ అవుతున్నాయి కదా! ఫస్ట్ ఈ స్క్రూని ఇక్కడ ప్లేస్ చేయాలి. ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత ఈ హోల్‌లో ఇది ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి ఫుల్‌గా ఇది వీల్ వరకు టచ్ అయ్యేంత వరకు తిప్పాలి. అలా తిప్పితే వీల్‌కి టచ్ అయితే ఇవి మూవ్ అవ్వవు. చూడండి ఇలా ఫుల్‌గా పెట్టేసాను గదా! ఇప్పుడు చూడండి మూవ్ అవ్వట్లేదు అంత ఈజీగా. ఇవి చూడండి. ఇది చూడండి ఎంత బాగా మూవ్ అవుతుందో. ఇది ఊరికే నేను ఇలా అంటున్నందుకు అలా వస్తుంది గానీ, అంత ఈజీగా మూవ్ అవ్వట్లేదు. చూడండి ఇక్కడ వీల్స్ చూపిస్తున్నాను. చూడండి ఇవెంత బాగా మూవ్ అవుతున్నాయి. ఇవసలు మూవ్ అవ్వట్లేదు. ఇలా దీన్ని లాక్ చేసుకొని మనం ఏదన్నా దానికి ఇలా టేబుల్‌కి కానీ అలా పెట్టి ఒక ప్లేస్‌లో ఫిక్స్ చేసేసి లాక్ చేసేయొచ్చు. ఇది మనం టేబుల్‌కి కానీ ఏ దానికైతే పెట్టాలనుకుంటున్నామో దీనికి గమ్‌తో స్టిక్ చేసి పెట్టొచ్చు థింగ్స్‌కి. ఇలా సేమ్ వన్ సైడ్ తీసేసి ఇట్లా పేస్ట్ చేయాలి వీల్‌కి. ఇంకో సైడ్ ఇట్లా వైట్ ఉంది గదా! ఆ పేపర్‌ని తీసేసి మనం ఏ ఐటెమ్‌కైతే పెట్టాలనుకుంటున్నామో అక్కడ ప్లేస్ చేయాలి. ఇలా ప్లేస్ చేయాలి. దీని యొక్క ప్రైస్ 280. నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బావుంది. ఇది చాలా యూజ్ అవుతుంది. ఫోర్త్ ఐటెము మినీ ఎల్ఈడీ నైట్ లైట్. ఈ ఎల్ఈడీ లైట్‌కైతే ఇక్కడ యూఎస్‌బీ ఏ పోర్ట్ అనేది ఇచ్చారు. ఇట్లా ఏ పోర్ట్స్ ఉంటాయి గదా! దానికన్నా ఇట్లా కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు చేస్తే లైట్ ఒస్తుంది. ఇలా నైట్ ఎల్ఈడీ లైట్స్‌తో బాగా లైటింగ్ అనేది వస్తుంది. లైటింగ్ కూడా చాలా బావుంది. లేదా అడాప్టర్‌కి మనం పెట్టేసి అక్కడ కూడా ఇలా పెట్టేస్తే మనకు లైట్ అనేది వస్తుంది. చూడండి. ఇలా దీంట్లో 4 లైట్స్ అనేటివి వస్తాయి. లైటింగ్ అయితే చాలా బావుంది. దీని యొక్క ప్రైస్ 79. నేను ఇది అమెజాన్ నుంచి తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బావుంది. లైటింగ్ కూడా చాలా బాగా ఇస్తుంది. చూడండి ఎంత బావున్నాయో లైట్స్ చిన్నగా చాలా బాగా యూజ్ అవుతాయి ఎప్పుడైనా. ఫిఫ్త్ ఐటెమ్ డెకరేటివ్ ఎల్ఈడీ ట్రీ. ఇది డెకరేషన్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. షోకేస్‌లో గానీ లేదా బెడ్ ల్యాంప్‌గా గానీ ఇది చాలా బావుంది. క్వాలిటీ కూడా చాలా బావుంది. దీంట్లో 3 టైప్స్ ఉన్నాయి. పెరల్స్, తర్వాత లీవ్స్, తర్వాత స్టోన్స్ అలా ఒక 3 టైప్స్ ఉన్నాయి. నేను పెరల్స్ తీసుకున్నాను. చూడండి ఇలా ఫస్ట్ అయితే ఇట్లా అంతా ఎక్స్‌పాండ్ చేసుకోవాలి. ఈ పెరల్స్‌ని ఇట్లా మనకు బాగా నీట్‌గా కనిపించేటట్టు ఇవన్నీ ఎక్స్‌పాండ్ చేసుకొని కరెక్ట్ పొజిషన్‌లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా! ఇది ఇక్కడ కరెక్ట్‌గా ప్లేస్ చేయాలి.
చూడండి ఇలా ప్లేస్ చేసి, ఇది కరెక్ట్‌గా ఇలా ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్న తర్వాత దీనికొక యూఎస్‌బీ కేబుల్ వచ్చింది. దాన్ని పవర్ సప్లైకివ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ కనెక్షన్ ఉంది చూడండి. ఇంకోటి ఇక్కడ ఇవ్వాలి. ఇటు ఇచ్చిన తర్వాత ఇక్కడ ట్యాప్ ఉంది కదా! దాన్ని ఒకసారి ట్యాప్ చేస్తే లైట్స్ స్టేబుల్‌గా ఉంటాయి. ఇంకోసారి ట్యాప్ చేస్తే ఇట్లా బ్లింక్ అవుతుంటుంది. ఇంకోసారి ట్యాప్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇక్కడున్న పవర్ బటన్‌ని ట్యాప్ చేస్తూ మనకు ఎలా కావాలనుకుంటే అలా సెట్ చేసుకోవచ్చు. క్వాలిటీ పరంగా అయితే ఇది చాలా బావుంది. దీని యొక్క ప్రైస్ 630. నేను ఆఫర్‌లో 520కి తీసుకున్నాను ఫ్లిప్‌కార్ట్ నుంచి. క్వాలిటీ గానీ, వర్కింగ్ అయితే చాలా బావుంది. ఈ ప్రొడక్ట్స్‌ని మీరు కూడా తీసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే వెళ్లి డిస్క్రిప్షన్‌లో చెక్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యువర్స్ టెక్ హోమ్. అక్కడున్న గంటని ధనాధన్ కొట్టేయండి. మా వీడియోలు మీకు ఫటాఫట్ వచ్చేస్తాయి. లైక్, షేర్, కామెంట్. దిస్ ఈజ్ హర్షిత సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యువర్స్ టెక్ హోమ్.